ఆత్మ సంబంధమైన కుంటితనము మనలో లేకుండా మనం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండవదిగా ఇతడు కుంటివాడు మాత్రమే కాకుండా ఇతడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఎక్కడున్నాడు? 4వ వచనంలో చదవండి. లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట. లోదేబారు. హల్లెలూయా. ఇతడు ఎక్కడున్నాడని అడిగాడు దావీదు. ఒక కుంటివాడైన కుమారుడు ఉన్నాడు, యోనాతాన్ అన్నాడు. సరే ఎక్కడున్నాడు అతడు అని అంటే, లోదేబారులో మాకీరు అనే ఒక వ్యక్తి అంట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకీరు అంటే అమ్మబడినవాడు అని అర్థం, లేక అప్పుల ఇల్లు అని కూడా అర్థం. ఈ మాకీరు ఎవరికి సాదృశ్యం అంటే సాతానుకి సాదృశ్యం. లోదేబారు అనగా అర్థం ఏంటంటే మేత లేని స్థలము, పచ్చిక లేని స్థలము, ఎండిన స్థలము అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఇతడు? కుంటి కాళ్ళతో ఎక్కడ జీవిస్తున్నాడంటే మేత లేని స్థలంలో ఉన్నాడు, పచ్చిక లేని స్థలంలో ఉన్నాడు. అక్కడ ఆహారం సరిగ్గా దొరకట్లేదు అతనికి. మాకీర్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు, సరిగ్గా అతనికి మేత ఆహారం దొరకట్లేదు. దేవునికి స్తోత్రం. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరితడు? రాకుమారుడు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలు యొక్క మనవడు. కానీ ఇతని స్థితి ఏంటి? ఒక వ్యక్తి ఇంటిలో ఉన్నాడు, అక్కడ సరైనటువంటి ఆహారము లేనటువంటి పరిస్థితుల్లో అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనము ఎక్కడ ఉంటున్నామనే విషయాన్ని ఇప్పుడు పరిశీలన చేయాలి. మనం ఉంటున్న స్థలములో మేత దొరుకుతుందా మనకి? చాలామంది లోదేబారులో ఉంటున్నారు, మేత లేని స్థలములో ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రస్తుతము అనేక సంఘాల్లో జనం బాగా విస్తరిస్తూ ఉన్నారు. హంగులు ఉంటున్నాయి, ఆర్భాటాలు ఉంటున్నాయి, చాలా ఉంటున్నాయి. కానీ ఆహారం మాత్రం సమృద్ధిగా దొరకట్ల. ఎక్కడ చూసినా వాక్యము కొదువైపోయింది. వాక్యం దొరకట్ల. ఆహారం అంటే ఏంటి? వాక్యం దొరకట్ల. దేవునికి స్తోత్రం. సరైనటువంటి వాక్యం బోధించేవారు కొదువైపోయారు. ఖచ్చితమైన వాక్యం బోధించేవారు కొదువైపోయారు. ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు కొదువైపోయారు. వాక్యము సరైనటువంటి ఆహారం ఎక్కడా దొరకట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మకు ఆహారము దేవుని వాక్యం కనుక మనం ఉన్న స్థలము దేవుని వాక్యం దొరికే స్థలమేనా? వాక్యం దొరుకుతుందా మనకి? లోదేబారు అనుభవాల్లో మనం ఉన్నామా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఆత్మీయ జీవితంలో తమ ఆత్మలకు ఆహారం పెట్టట్లేదు. సంఘ విషయంగానూ పరిశీలన చేసుకోవాలి, వ్యక్తిగత జీవితంగా కూడా పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగతంగా నీ ఆత్మకు ఆహారము పెడుతున్నావా? నీవు ఆహారం దొరుకుతుందా? ఆహారం లేకపోతే ఎండిపోతుంది, ఆ జీవం కృషించిపోతుంది. ఒకానొక దినాన అలా కృషించి కృషించి చచ్చిపోతుంది ఆ జీవం. నీ ఆత్మకు వాక్యం అనేటువంటి ఆహారం పెట్టకపోతే నీ ఆత్మ కూడా కృషించి కృషించి చచ్చిపోతుంది. ఇక ఆత్మ మరి జీవించి ఉండకపోతే చాలా నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మేత లేని స్థలములో ఉంటున్నారు చాలామంది. మేత ఉండట్లేదు, ఆహారం ఉండట్లేదు. దేవుని వాక్యం అనే ఆహారముతో మీ ఆత్మలను బలపరుచుకోవట్లేదు. దేవుని వాక్యం అనే ఆహారముతో మీ ఆత్మలను మీరు సంతృప్తి పరచట్లేదు. ప్రతిదినం వాక్యం చదవాలి కదా, ప్రతిదినం వాక్యం ధ్యానించాలి కదా.
దైవజనుల యొక్క వర్తమానాలు మనం వినాలి కదా. ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనలో నింపుకోవాలి. అంత్య దినాలు ఇంకొక కరువు వస్తుందంట. ఆ కరువు ఏంటంటే వాక్యము దొరకని కరువు. జనులు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి పరుగులెడతారంట వాక్యం కోసం. ఇప్పుడు వాక్యం ఎక్కువైపోయి జనులకి ఎక్కసమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాం అస్తమాను వాక్యం అంటారు ఇప్పుడు. హల్లెలూయా. ఒక ఎక్కువసేపు వినాలన్నా కష్టంగా ఉంటుంది. కానీ ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు వాక్యం దొరకదు. వాక్యం కావాలని పరుగులెట్టినా వాక్యం ఎక్కడా కూడా దొరకదు. అప్పుడు నువ్వు ఎంత వెతికినా సుఖం లేదు. అందుకని యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను మీరు వెదకండి అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం దొరికే కాలమందే ఆ వాక్యాన్ని సేకరించుకోనండి. వాక్యాన్ని మీ హృదయాల్లో నింపుకొనండి. వాక్యముతో మీ ఆత్మలను బలపరుచుకునండి. ఈ లోదేబారు అనుభవాల్లో మనం ఉండకూడదు. మేత లేని భూముల్లాగా మనం ఉండకూడదు. ఎండిన భూమిలాగా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెఫీబోషేతు మేత లేని స్థలములో ఉన్నాడు. అది తెలుసుకున్నాడు దావీదు. కుంటి కాళ్ళు కలిగిన వాడని తెలుసుకున్నా, మేత లేని స్థలములో ఉన్నాడని తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మాకీరు ఒక వ్యక్తికి బానిసగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సాతానికి మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా కుంటితనం మనం కలిగి ఉంటామో, మేత సరైనటువంటి మేత మన ఆత్మకి పెట్టకుండా ఉంటామో, అపవాది మనల్ని బానిసలుగా చేసేసుకుంటుంది. అపవాది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. వాడి అధికారం కింద మనం ఉంటాం. వాడి చెప్పినట్లుగా నడుచుకోవాల్సి వస్తుంది. సాతాను యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని అలాగా విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మెఫీబోషేతును కూడా అలా విడిచిపెట్టడానికి దావీదు ఇష్టపడలేదు. ఎందుకంటే ఒక నిబంధన యోనాతానుతో దావీదు చేసుకున్నాడు కాబట్టి, నిబంధనను బట్టి, యోనాతాను యొక్క స్నేహాన్ని బట్టి మెఫీబోషేతుకు మేలు చేయాలని వెంటనే మెఫీబోషేతును పిలిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వెళ్ళి తీసుకుని రండి అని చెప్పాడు. ఇదే విధంగా దేవుడు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరొక్కసారి నువ్వు ఆత్మ సంబంధమైన కుంటితనములో ఉన్నా, కుంటితనము దేవుణ్ణి సమీపించడానికి పనికిరాదు, దేవునికి అర్పణగా అర్పించబడడానికి పనికిరాదు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నా, అటువంటి స్థితిలో మనం ఉన్నా, మేతలేని స్థితిలో, ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నామని తెలిసినా, ఈ మధ్యాహ్న సమయం దావీదు మెఫీబోషేతును పిలిచినట్లుగా మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఆయన. మెఫీబోషేతును పిలిచినట్లుగానే యేసయ్య మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, కానీ ఆ పిలుపుకు మాత్రం కొందరే లోబడతా ఉన్నారు. కొందరే లోబడుతున్నారు. అందరూ లోబడట్లా. పిలుపు అందరికీ ఉంది, కానీ కొందరు మాత్రమే ఆ పిలుపుకు లోబడుతూ ఉన్నారు. దేవుని పిలుపును విని ఆ పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వస్తే మాత్రం నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సాతానుడు పిలుస్తూ ఉన్నాడు. సాతాను పిలుపుకి చాలామంది లోబడుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వాడు రకరకాలుగా పిలుస్తూ ఉన్నాడు. రకరకాల ఆకర్షణలు చూపించి పిలుస్తూ ఉన్నాడు. ఆకర్షణలకు లోబడి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని పిలుపుకు మాత్రం చాలామంది లోబడి దేవుని వద్దకు రాలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సాకులు చెప్తా ఉన్నారు దేవుని దగ్గరికి రావడానికి మాత్రం. పిలుస్తూ ఉంటుంటే చాలామంది ఏం చెప్తున్నారు చెప్పండి? సాకులు చెప్తా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది సాకులు చెప్పిన వారు మనకు కనబడతారు కదా. ఆ పెండ్లు విందుకు పిలిచినప్పుడు ఒకడు అంటా ఉంటాడు కదా, ఇదిగో నేను పొలం కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్ళాలి. ఎడ్లు కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్ళాలి. మరొక వ్యక్తి అంటాడు, మరి నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేను అంటాడు. రకరకాలైన సాకులు చెప్పారు. ఆ రోజున యేసయ్య పిలుపుకు కూడా చాలామంది లోబడలేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేటి దినాల్లో కూడా చాలామంది సాకులు చెప్తా ఉన్నారు, రావట్లేదు. కానీ మెఫీబోషేతుకు పిలుపు అందిన వెంటనే మెఫీబోషేతు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెఫీబోషేతు వచ్చిన తర్వాత దావీదు మెఫీబోషేతును చేర్చుకున్నాడు, పిలిచాడు. తర్వాత ఏం చేసుకున్నాడు? మెఫీబోషేతును చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 7వ వచనం, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. హల్లెలూయా. మొట్టమొదటిగా అతన్ని చేర్చుకున్నాడు. నువ్వు భయపడొద్దు, యోనాతానుని బట్టి నీకు మేలు చేస్తానని చెప్పి అతనికి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తండ్రి అయిన సౌలు, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతను. ఎందుకంటే సౌలు కుటుంబీకులందరూ చనిపోయారని చెప్పి సౌలు యొక్క ఆస్తి అంతా కూడా కొంతమంది స్వాధీనం చేసేసుకున్నారు. అందులో ఈ సీబా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సౌలు యొక్క ఆస్తి అంతా కూడా వేరే వారి వశమైపోయింది. కానీ ఇప్పుడు దావీదు అంటున్నాడు, నీ పితరుడైన సౌలు యొక్క ఆ స్వాస్థ్యము లేక ఆస్తి అంతా, ఆ భూమి అంతా కూడా నీకు మరలా తిరిగి ఇప్పించేస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము దేవుని పిలుపు విని దేవునికి లోబడి ఆయన దగ్గరకు వస్తామో దేవుడు కూడా మనకి స్వాస్థ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే లోకపరంగా మనం పోగొట్టుకున్నదంతా కూడా ఇస్తాడు దేవుడు. లోకపరంగా ఏదైతే పోగొట్టుకున్నామో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అదంతా కూడా తిరిగి ఇస్తాడు. రెండవది, మనకి పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మన భూమి అదే, మన పరమ స్వాస్థ్యం అదే. దాన్ని మనకి స్వాస్థ్యముగా ఇస్తాడు, తిరిగి దాన్ని మనకి ఇస్తాడు. హక్కుదారులుగా మనల్ని దానికి చేస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మాట ఏమంటున్నాడంటే, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. భూమంతా తిరిగి ఇచ్చేయడమే కాదు, పరలోక స్వాస్థ్యం ఇవ్వడమే కాదు, నా బల్ల యొద్ద నువ్వు సదాకాలం. రాజుగారి బల్ల అంటే ఎంత పెద్దది ఉంటుంది, కుమారులు కుమార్తెలు ఫ్యామిలీ అంతా ఉంటారు. ఇదిగో నా ఫ్యామిలీతో పాటు నీవు కూడా నా బల్ల యొద్ద నాతో పాటే సదాకాలం, ఒకరోజు 2 రోజులు వారం రోజులు సంవత్సరం కాదు, సదాకాలము నా బల్ల యొద్ద నేను భోజనం చేస్తాను. కుంటివాడు ఆ మనుషుడు, కానీ కుంటివాడైన ఆ మనుషుడిని చూడండి ఆ బల్ల యొద్ద కూర్చోబెట్టాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు పిలుపుకు లోబడి వచ్చాడో అతని స్థితి ఎలా మారిపోతుందో చూడండి. తండ్రి యొక్క స్వాస్థ్యం అంతా తిరిగి వచ్చింది. అంత మాత్రమే కాదు, స్వాస్థ్యం ఇచ్చేసాను కదా అని పంపించలా, రాజుగారి బల్ల దగ్గర కూర్చునే భోజనం చేసే గొప్ప యోగ్యత. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నారు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వస్తాను, నాతో అతడును అతనితో నేనును కలిసి హల్లెలూయా ఏం చేస్తామంట? భోజనము చేస్తామంట. హల్లెలూయా. ఆయన మనకి పరలోక స్వాస్థ్యం ఇవ్వడమే కాదు, ఆయనతో కూర్చుని సదాకాలం భోజనం చేసే ఒక గొప్ప యోగ్యత దేవుడు మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 11వ వచనం చదవండి ఇప్పుడు. నా ఏలినవాడగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని షీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, ఇతడు ఈ మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా
అంటే దావీదు పిల్లల్లో ఒకడైపోయాడు మెఫీబోషెతు. దేవునికి స్తోత్రం. దావీదు పిల్లల్లో ఒకడైపోయి దావీదు పిల్లలతో పాటు ఆ భోజనపు బలలో కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడంట. అంటే రాకుమారుడైపోయాడు ఇతడు కూడా. హల్లెలూయా. చచ్చిన కుక్క లాంటి వాడు ఈ మెఫీబోషెతు ఇప్పుడు ఎలాగయ్యాడు చెప్పండి? రాకుమారుడు, రాజకుమారుడు అయిపోయాడు. ఎప్పుడైతే మనము దేవుని పిలుపు విని ఆయన దగ్గరకు వస్తామో పరలోక స్వాస్థ్యం ఇవ్వడమే కాదు, సదాకాలం ఆయనతో భోజనం చేసే కృపనివ్వడం కాదు, ఆయన కుమారులము కుమార్తెలమయ్యే యోగ్యత దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన బిడ్డలముగా ఉండే గొప్ప భాగ్యం మనకిచ్చాడు. నిజానికి మెఫీబోషెతు లాంటి వారమే మనం. కుంటి కాళ్ళు కలిగిన వారం, అవిటితనము కలిగిన వారం, శారీరకంగా కాదు ఆత్మీయంగా అవిటితనము కలిగినటువంటి వారం, లోదేబారు అనుభవాలు కలిగినటువంటి వారం, సరైనటువంటి మేత లేకుండా ఆహారం లేకుండా ఎండిన జీవితాల్లో ఉన్నటువంటి వారం మనం. కానీ దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిలుపుకు గనక మనం లోబడి ఆయన దగ్గరికి ఆయన చెంతకు చేరితే మన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. ఆమె ఇటు శారీరకపరమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దావీదు మరి అన్ని విషయాల్లో కూడా క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు చాలా శ్రేష్టమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. దావీదు గురించి బైబిల్లో మరి ఏ వ్యక్తి గురించి కూడా రాయలేదు, కానీ బైబిల్ గ్రంథంలో దావీదు గురించి 66 అధ్యాయాలు వ్రాయబడ్డాయంట. 66 అధ్యాయాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎలాగంటే ఎన్ని పుస్తకాలు మనకి బైబిల్లో? అలాగే దావీదు గురించి ప్రత్యేకంగా 66 అధ్యాయాలు రాయబడ్డాయంట. మరి ఏ ఇతర వ్యక్తి గురించి కూడా బైబిల్లో అంత ఎక్కువగా వ్రాయబడలేదు. దావీదు చాలా శ్రేష్టమైన వాడు, చాలా భక్తి కలిగిన వాడు. మరి ఊరియా భార్య విషయంలో తప్ప ఇక మరి ఏ విషయంలో దావీదులో తప్పిదము మనము కనుగొనలేము. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దావీదులో నుంచి క్రీస్తును మనం చూడగలం అన్నమాట. అన్ని మంచి పనులే చేశాడు, ఈ ఒక్క చెడ్డ పనే చేశాడు, ఈ ఒక్క పాపమే చేశాడు దావీదు. ఇంకా మరి ఏ విషయంలో పాపం చేయలే. మరి దేవుడు అది కప్పిపుచ్చేయచ్చు కదా, ఎందుకు బైబిల్లో రాసి పెట్టించాడు అంటారు? హల్లెలూయా. హల్లెలూయా. అంత భక్తితో జీవిస్తున్నప్పుడు దావీదు ఆ ఒక్క పాపాన్ని బైబిల్ ఎందుకు రాయించాలి అని అంటే, దేవుడు మరి ఈ పరిశుద్ధ గ్రంథములో మనుషుల యొక్క తప్పిదాలను కూడా చూపించింది. మనుషుల యొక్క తప్పిదాలను చూపించి ఆ తప్పిదాలు చేయడం వలన వాటికి ఎటువంటి పర్యవసానం వారు ఎదుర్కొన్నారో కూడా బైబిల్లో చూపించింది. అవి ఎందుకు రాయించారు? మనకి దృష్టాంతముగా, మనకి ఎగ్జాంపుల్స్గా, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని తెలియడానికి ఇది. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది బైబిల్ గ్రంథాన్ని బూతు గ్రంథం అని, రకరకాల గ్రంథమని మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో మనుషులు పాపం చేసినట్లుగా ఉంది, కానీ దేవుడు పాపం చేసినట్లుగా ఎక్కడా లేదు. హల్లెలూయా. ఇందులో చాలా పాపాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేసిన పాపాలు? మనుషులు చేసిన పాపాలే. లోతు చేశాడంటే లోతో మనిషి, దావీదు చేశాడంటే దావీదో మనిషి. హల్లెలూయా. కానీ దేవుని పాపం చేసినట్లుగా ఎక్కడా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఎందుకు మరి ఆ పాపాలన్నీ, మనుషులు చేసిన పాపాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి అని అంటే, ఈ పాపాలు చేయడం వల్ల ఇటువంటి పరిస్థితులు వస్తాయని మనం తెలుసుకుని మనం జాగ్రత్త పడతామని ఇందులో రాశారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది పరిశుద్ధ గ్రంథం. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో ఏ క్వశ్చన్ పాపము లేదు. నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు పలచగలరా అని శాసించిన, సవాలు విసిరిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దావీదు విషయానికి వచ్చేసరికి దావీదు జీవితంలో కూడా ఆ ఊరియా భార్య విషయంలో తప్ప, దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబాను పెళ్లి చేసుకున్నాడా లేదా?
ఊరియా చనిపోయిందో పెళ్లి చేసుకున్నారు. కానీ మత్తయి సువార్తలో మా ప్రారంభంలో ఆ వంశావళి రాస్తా ఉన్నప్పుడు దావీదు భార్యన బెత్షెబా అని రాశారా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ ఉంటుంది ఏంటంటే ఊరియా భార్య అయిన బెత్షెబా యందు దావీదు సొలొమోనును కనెను అని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఆమె ఊరియా భార్యగానే దేవుడు గుర్తించాడు. ఎందుకంటే అక్కడ అన్యాయం చేయబడ్డది, అది గమనించాడు. కాబట్టి మరి ఆ విషయాలన్నీ ఆ విధంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదులో నుంచి మనము క్రీస్తుని చూడగలం అన్నమాట. ప్రతి సందర్భంలో కూడా దావీదులో నుంచి మనం ఎవరిని చూడగలం? క్రీస్తుని. గొలియాతుని జయించే విషయంలో క్రీస్తుని చూడగలం. ఇక్కడ ఈ మెఫీబోషేతు జీవితంలో దావీదు చూపించిన దయ విషయంలో కూడా క్రీస్తుని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. కుంటివాడైన మెఫీబోషేతు జీవితంలో దావీదు ఎలా దయ చూపించాడో, ఆత్మ సంబంధంగా కుంటి వాళ్ళము, సరైన ఆహారం లేక ఎండిపోయిన జీవితాలు కలిగిన మన ఎడల కూడా క్రీస్తు తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సందర్భం మరొక్కసారి, నా కుమారుడా, నువ్వు ఆత్మ సంబంధమైన కుంటితనంతో ఉన్నావేమో, నా కుమార్తె ఆత్మ సంబంధంగా సరైన ఆహారం లేకుండా నువ్వు ఉన్నావేమో, ఆత్మ సంబంధమైన అవిటితనంతో నీవు ఉన్నావేమో, తిరిగి నా యొద్దకు రా అని ఉదయకాల సందర్భం పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును నువ్వు అంగీకరించి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. చేర్చుకుని పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తాడు. సదాకాలం ఆయనతో కూర్చుని భోజనం చేసే భాగ్యం ఇస్తాడు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఉండే గొప్ప భాగ్యం మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఉండే భాగ్యం కన్నా వేరొక భాగ్యం ఈ లోకాన్ని ఏమీ లేదు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరలోకం వైపు కన్నులెత్తుతామో, పర సంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుతామో, భూ సంబంధమైన అవసరతలన్నీ ఆటోమేటిక్గా తీర్చబడతాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. హల్లెలూయా. నువ్వు వీటి గురించి ఆలోచించుతున్నంతసేపు ఇవేమి నీకు జరగవు, దూరం అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో నా భర్త, అమ్మో నా పిల్లలు, అమ్మో డబ్బులు, అమ్మో అప్పులు అనుకుంటా ఉన్నాం అనుకోండి. హల్లెలూయా. అమ్మో అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని కంగారు పడుతూ ఉన్నాను అనుకోండి. ఇవన్నీ దూరం అవుతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించద్దు. దేవుని మీద మనసు పెట్టండి. దేవుని గురించే తలస్తూ ఉండండి. ఆయన నీ ప్రతి అవసరత కూడా ఎలా తీర్చాలో అలా తీరుస్తాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయమందు దేవుని పిలుపుకు మనం లోపడదాం. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. ఆత్మ సంబంధమైన కుంటితనముతో ఉన్నామా, మరి పచ్చిక లేని ఎండిన భూమిలాగా, మేత లేని స్థలాల్లాగా మనం ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. దేవుని పిలుపుని అంగీకరించి ఆయన దగ్గరకు వద్దాం. ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఒక నూతన స్థితి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆ విధంగా మనమందరం ప్రభు పిలుపుని లోబడి ఆయన చెంత చేరి ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. ఈ దినం విత్తబడిన వాక్యాన్ని మీ బిడల హృదయాల్లో స్థిరపరచండి నాయనా. మెఫీబోషేతును దావీదు ఎలాగైతే దయ చూపించాడో, నీవు కూడా మా ఎడల దయ చూపించే దేవుడివై ఉన్నావు ప్రభువా. ప్రభువా, నీవు మమ్మలను పిలుస్తూ ఉన్నావు కనుక ఆ పిలుపుకు లోబడి మిమ్మలను మేము నాయన హత్తుకొని ఆ పరలోక స్వాస్థ్యాన్ని పొందుకొని నీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండే గొప్ప యోగ్యతను మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం మా హృదయాల్లో స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.